శ్రీలక్ష్మీవల్లభారంభాం మిఖనోమనిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్పరమగురుభ్యో నమః. శ్రీమద్విఖనస గురవే నమో నమః. రాసుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి గురించి చెప్పుకుందాం. ముందుగా పవన్ పుత్ర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు నూతన క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ఈ క్రోధినామ సంవత్సరంలో మనమంతా కూడా సుఖంగా సంతోషంగా జీవనాన్ని గడపాలని చెప్పేసి నా ఇష్టదైవమైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు మరియు ఆంజనేయ స్వామి వారిని వేడుకుంటూ తులారాశి గురించి ప్రస్తుతం మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశిలో చిత్త 3-4 పాదములు ఉంటాయి. అంటే రా రి అనే అక్షరములు, స్వాతి 4 పాదములు, రు రే రో త అనే అక్షరాలు ఉంటాయి. విశాఖ 3 పాదములు, అంటే తి తూ తే అనే అక్షరాలు ఉంటాయి. అయితే మొట్టమొదటిగా చాలామంది అడుగుతున్నారు, రాశి ఫలితాలు చెప్పేటప్పుడు 1-2 నిమిషాల్లో 1-2 ముక్కల్లో ఈ రాశి వారు అసలు సహజంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పండి, రాశి స్వభావం ఎలా ఉంటుందో చెప్పని అడుగుతున్నారు. గతంలో నేను దాదాపుగా 80 వీడియోల దాకా చేయడం జరిగింది. అందులో మీకు గతంలోకి వెళ్ళినట్లయితే మన పవనపుత్ర యూట్యూబ్ ఛానల్లో తులారాశి గురించి పూర్తిగా చెప్పాను నేను. అంటే ఆ తులారాశి వారు ఎలా ఉంటారు, జీవనం ఎలా ఉంటుంది, ఉద్యోగాలు ఎక్కడ చేస్తారు, వాళ్ళకి ఏది కలిసి వస్తుంది, వాళ్ళు ఎటువంటి రంగాల్లో ఉన్నత స్థితికి వెళ్తారు, వాళ్ళు ఎటువంటి రత్నాలు ధరించవచ్చు ఇత్యాది విషయాలన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి పైన ఊరికే మనం తులారాశి గురించి చెప్పుకుందాం. తులారాశి 7వ రాశి, చరరాశి. అయితే ఈ రాశ్యాధిపతి శుక్రుడు. అందువల్ల ఎక్కువగా తులారాశి వారు కళారంగంలో మంచి ఉన్నత స్థానానికి ఎదిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి యొక్క మనస్తత్వం అత్యంత వేగంగా పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే వీరికంటూ కోపం వచ్చిందంటే ఎదుటి వాళ్ళని లెక్క చేయడం, ఎదుటి వాళ్ళు ఎంత గొప్ప ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా సరే వాళ్ళని లెక్క చేయడం జరగదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తులారాశి వారికి కొన్ని సందర్భాలలో భార్య విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అట్లాగే తులారాశి వారి యొక్క నిర్ణయాలన్నీ కూడా అత్యంత వేగంగా తీసుకొని ఒక్కొక్కసారి దానివల్ల తప్పులో కాలేసామని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా క్రయ అంటే అమ్మడం కొనడం లాంటి విషయాల్లో వీళ్ళకి మంచి నేర్పరితనం ఉంటుంది. ఎక్కువగా తిరగడం అంటే అధికంగా ఎక్కువగా భ్రమణం అంటే సంచారం చేయడం అంటే వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. మంచి ఆహార ప్రియులై ఉంటారు. కళాభిరుచి కలిగి ఉంటారు. కళాభిరుచి అంటే మొదట్లో నేను చెప్పినట్టుగా సంగీతం కానీ, నటన కానీ, బొమ్మలు వేయడం కానీ, ఇట్లా ఏదో ఒక కళారంగంలో మాత్రం ఖచ్చితంగా ఒక స్థానానికి చేరుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఒక్కొక్కసారి వీళ్ళ యొక్క మనస్తత్వంతో ఇతరులని ఇబ్బంది పెట్టైనా సరే తమ యొక్క పనులు సాధించుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేసి పనులు కూడా సాధించుకుంటారు. చాలు, ఇంతటితో ముగించేద్దాం. ఇప్పుడు ఈ రాశి వారికి అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, దాని పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుంచి అంటే ఏప్రిల్ 9వ తారీఖు మనకు ఉగాది ప్రారంభమవుతుంది. 9వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు అంటే ఆ 21 రోజుల్లో 7వ స్థానంలో లోహమూర్తిగా బృహస్పతి సంచారం చేస్తూ ఉంటాడు. ఆ తదుపరి సంవత్సరాంతం వరకు 8వ స్థానంలో లోహమూర్తిగా ఉంటాడు. శని వత్సరాంతం 5వ స్థానంలో రజితమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు రాహు 6వ స్థానంలోనూ కేతు 12వ స్థానంలోనూ లోహమూర్తులుగా ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూసినప్పుడు వీరికి 1వ తేదీ వరకు, ఎందుకంటే బృహస్పతి 7వ స్థానము కాబట్టి 1వ తేదీ వరకు బృహస్పతి యొక్క అనుకూలం వలన మీరు ఎటువంటి కార్యాలు చేపట్టినప్పటికీ కూడా చక్కగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అది వివాహ కార్యమా, ఉద్యోగమా, గృహ ప్రవేశమా, లేదా మీరు సంతాన సంబంధం విషయమా, భూమి విషయమా, చరాస్తి విషయమా, ఆభరణాలు కొనడమా, మీరు ఏది చేయాలనుకుంటున్నారో దాన్ని తీవ్రంగా ప్రయత్నం చేసి మే 1వ తారీఖు లోపల ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసేట్టుగా ఒక ప్రణాళిక వేసుకోండి. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతారు.
ధన ఆదాయ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ధన విషయంలో కూడా మీకు రావాల్సిన రాబడి కానీ, మీకు ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కానీ, వ్యాపార సంబంధాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ కాలంలోనే అంటే మే 1వ తేదీ లోపలే అవివాహితులకు, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, లేదా వివాహ సంబంధాలకు కూడా నిశ్చయమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి నూతన వ్యాపారాలు కూడా కొత్తవి ప్రారంభించి తద్వారా మంచి ఉన్నత స్థానానికి ఎదిగేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఆభరణములు, వాహనములు ఖరీదు చేస్తారు. ఉద్యోగ విషయంలో కూడా గతంలో కంటే కొంత మెరుగ్గా మంచి అభివృద్ధిలోకి వెళ్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. గృహంలో నేను చెప్పినట్టుగా గృహంలో చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. న్యాయస్థాన సంబంధ విషయంలో అనుకూలమైనటువంటి తీర్పులు ఉంటాయి. ఇది ఇప్పటి వరకు ఉగాది నుంచి మే 1వ తేదీ వరకు ఈ ఫలితం. మే 1వ తేదీ తర్వాత గురువు అష్టమ రాశిలో సంచారం చేస్తూ ఉండడం వలన చేసే పనుల్లో విపరీతమైనటువంటి ధన వ్యయంతో, అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ధనము ఖర్చయ్యి విపరీతమైన ఆటంకాలు ఏర్పడి ఆ పనిని కూడా కొంతవరకే పూర్తి చేయగలుగుతారు. అంటే మీరు ఇల్లు కడుతున్నారు అనుకుందాం, అది ఏదో మీరు అనుకున్న దానిలో కాకుండా అది ఇన్ టైంలో పూర్తి కాదు, మీరు అనుకున్నటువంటి బడ్జెట్లో కూడా పూర్తి కాకుండా ఏదో చేసాములే అనేటువంటిది కొంత అసంతృప్తితో మాత్రమే పూర్తి చేయగలుగుతారు. ఇది ఊరికే నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, కానీ ఏ విషయంలో అయినా కూడా మే 1వ తారీఖు నుంచి గురు సంచారం వలన రాబోయేటువంటి 2025 మార్చి వరకు ఇలాగే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. తస్మాత్ జాగ్రత్త. మీకు ఏదైనా గతంలో రావాల్సిన ధనం ఉన్నట్లయితే దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నతాధికారులు, అంటే మీ యొక్క పై ఆఫీసర్స్తో మీరు చాలా జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. అలా కాకుండా ఉన్నట్లయితే మీకు కొంత వారి యొక్క అనుగ్రహానికి కాకుండా ఆగ్రహానికి గురై తద్వారా మీకు కొంత మనస్సును కష్టపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా తప్పనిసరిగా అష్టమ గురువు, అష్టమ కుజుడు, అష్టమ సూర్యుడు, అష్టమ శని వీళ్ళందరూ కూడా ఈ రాశిలో, అంటే జన్మరాశిలో కానీ, అష్టమంలో కానీ, వ్యయంలో కానీ ఇటువంటి గ్రహాలు సంచరించేటప్పుడు జ్యోతిశాస్త్ర ప్రకారము ఆరోగ్య విషయంలో తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తారని చెప్తోంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ఇక శని ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయని మనం ఆలోచించినప్పుడు, సంవత్సరం అంతా కూడా శని పంచమస్థాన సంచారం చేత ఎంతో కాలంగా మీకు అత్యంత నమ్మకంగా ఉన్నవారు కూడా మిమ్మల్ని మోసానికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. అంటే వారితో ఏం చేయాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా మీరు ఉండాలి. అంటే ఏమిటి? తామరాకు మీద నీటి బొట్టు అంటే ఏమిటి? తామరాకు ఉంటుంది ఒక చెరువులోనో, కొలంలోనో, ఒక సరస్సులోనో, దాని మీద ఒక చుక్క నీరు వేశారంటే ఇట్లా దొర్లుతూ ఉంటుంది. ఇలా దొర్లుతూ అటు ఇటు దొర్లుతూ అటు ఇటు దొర్లుతూ ఉంటుంది, కానీ దానికి తడి మాత్రం అంటదు. అంటే ఆకుపైనే నివాసం ఉంటుంది, అది తడి అంటదు. కాబట్టి మీ నమ్మకస్తుల దగ్గర కానీ, మీ వ్యక్తిగత స్నేహితుల దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా అత్యంత నమ్మకంగా ఉన్నారో వాళ్ళకి కొన్ని విషయాలు అవసరమైనంత వరకే చెప్పి మిగతా విషయాలు మీరు లోన దాచిపెట్టుకోవడం వలన మీరు ఈ సంవత్సరం గట్టెక్కుతారన్నమాట. మీరు ఒక మంచి కార్యం చేయాలనుకుంటే ఇబ్బందులు ఏర్పడి, మీరు ఒక కార్యం ఏదో చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు, దానివల్ల ఇబ్బందులు ఏర్పడి ఆ కార్యం మొదలుపెట్టగానే మీకు శత్రువులు ఏర్పడి అనవసరంగా మీకు ఎటువంటి వాళ్ళ మీద శత్రుత్వం లేకపోయినప్పటికీ వాళ్ళు మీ పైన శత్రుత్వం పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. ఎటువంటి చిన్న కార్యక్రమం చేయాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేయకపోయినట్లయితే తప్పులో కాలు వేస్తారు. మానసికమైన ఉద్రేకానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సహజంగా మానవ తత్వం, మానవ నైజం ఎలా ఉంటుందంటే, ఒక పని ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో, రెండోసారి ఫెయిల్ అవుతుందో, మూడోసారి నుంచి ఆ పని మొదలు పెట్టాలంటే భయాందోళన కలుగుతూ ఉంటాయి. సహజంగా హ్యూమన్ సైకాలజీ ఇది. దానివల్ల మనము ప్రతి పని కూడా ఇలాగే అవుతుందేమో అనేటువంటి భయాందోళనతో మనస్సును కూడా టెన్షన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. స్థానచలనం కలిగే అవకాశం ఉంది. మీరు ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా,
మీరు స్వయంగా మీ వృత్తిలో ఉన్నారా, ఎక్కడ ఉన్నా సరే మీరు ఉన్నటువంటి స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. వ్యాపార భాగస్వామి విషయంలో కూడా ప్రతి నిమిషం జాగ్రత్త వహించాలి. మీరు ఎవరిదైతే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళతో కూడా, అంటే మన జాతకము మన టైము బాగలేనప్పుడు వాళ్ళకి ఆలోచనలు వస్తాయి. మనల్ని మోసం చేద్దామనో, ఇబ్బంది పెడదామనో, కష్టపెడదామనో, నష్టపెడదామనో ఆలోచనలు వస్తాయి. కాబట్టి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. భూ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం ఏమంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ఎందుకంటే మీ యొక్క రాశి నుంచి ద్వితీయ స్థానాన్ని శని దశమ దృష్టితో చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే శని దశమ దృష్టితో ఆ స్థానాన్ని చూస్తూ ఉంటాడో మీకు రావాల్సిన ధనము చాలా ఆలస్యంగా వస్తుంది. మీరు ఏ వ్యాపార రంగమైన వాళ్ళైనా ఇదే పరిస్థితి. వెరీ పర్టికులర్గా ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే భూమితో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నమాట. సంతాన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడి దానివల్ల కూడా మానసికంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంవత్సరాంతం వరకు రాహుకేతుల స్థితి వలన, రాహుకేతువులు సంవత్సరాంతం వరకు ఇక్కడ ఏంటంటే ఒక శుభగ్రహము పాపగ్రహము ఏదో ఒకటి యోగించాలి. ఇప్పుడు మనల్ని ఒక వ్యక్తి కష్టపెడుతున్నాడు అనుకుందాం, ఆ కష్టపెట్టేటువంటి వ్యక్తిని డామినేట్ చేసే ఒక మంచి వ్యక్తి మన పక్కన ఉన్నాడు అనుకోండి, మనకు భయం ఉండదు అప్పుడు. అట్లాగే లేదా మనకి ఈ కష్టపెట్టేటువంటి వ్యక్తే మనకి ఇష్టంగా అన్ని పనులు చేసి పెడతాడు అనుకుందాం, అప్పుడు కూడా భయం అక్కర్లా. ఇప్పుడు రాహు 6వ స్థానంలో ఉండడం వల్ల పాపగ్రహం అయినప్పటికీ కూడా కొంత యోగాన్ని కలిగిస్తుంది అనమాట ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి. అందువల్ల ఈ రాహుకేతువుల వలన కొన్ని మీకు కొంత శత్రువుల వలన కూడా కొన్నిసార్లు ఇబ్బందులు లేకుండా కొన్ని సందర్భాల్లో వాళ్ళ వలన కూడా మీరు కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. అనుకోకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వస్తుంది. మీరు ఎప్పుడు అంత దూరం వెళ్ళాల్సినటువంటి సందర్భం వస్తుంది అనుకోరు, అట్లాంటి చోటికి వెళ్ళాల్సి వస్తుంది. విద్యార్థులు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా తీవ్రమైన సాధన ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో ఉన్నవారు చూద్దాంలే, చదువుకుందాంలే, రేపు చదువుకుందాం, ఎల్లుండి చదువుకుందాం, పొద్దున్నే చదువుకుందాంలే, అక్కడ ఎగ్జామ్ హాల్ పోయి రాద్దాంలే అనుకునేటువంటి అలసత్వాన్ని ప్రదర్శించారంటే మాత్రం మీరు మీ విద్యలో భంగం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తీవ్రమైన సాధనాతు సర్వతో లభ్యం, తినగ వేమి తీయగనుండు. అంటే సాధన చేస్తూ ఉంటే అన్నీ కూడా అతి సులువుగా అయిపోతాయి. సాధన చేయాలి. అందువల్ల సాధన సర్వతో లభ్యం శాస్త్రం చెప్తుంది. ఏది సాధన చేస్తామో ఆ సాధన చేసిన వాళ్ళకి అన్నీ లభిస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విద్య విషయంలో ఎవరి మాటలు వినకుండా, చెడు స్నేహాలు లేకుండా, ఆ చెడు స్నేహితులతో వాళ్ళని దూరంగా ఉంచేసి మీరు తీవ్ర ప్రయత్నం చేస్తేనే ఈ సంవత్సరం మీరు గట్టెక్కగలుగుతారు. కళారంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి సత్కారాలు లభిస్తాయి, సన్మానాలు కూడా లభిస్తాయి. గతంలో చేసిన రుణాలు కొంతవరకు తీర్చేటువంటి అవకాశం కనబడుతుంది. విదేశయాన ప్రయత్నం చేయాలనుకున్న వారు ఈ సంవత్సరం తప్పనిసరిగా చేసుకోవచ్చు. స్థిరాస్తులకు చరాస్తులకు గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు. సోదరులతో కూడా, అంటే మీ అన్నదమ్ములతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో కూడా మీకు కొంత వైరం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి తగినంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం తీవ్రంగా కష్టపడితేనే అవకాశాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఏదో ఒక అప్లికేషన్ పెట్టేసాం, ఆ కంపెనీలో ఉద్యోగం వస్తుందని ధీమాగా మాత్రం ఉండద్దు. మీరు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయండి, చేస్తే వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి అంత అనుకూలవంతమైనటువంటి సమయం అయితే కాదు. తులారాశి వారికి ఆ ఉగాది నుంచి ఆ మే 1 వరకు మాత్రం కొంత కార్యాలు మీరు గట్టెక్కగలుగుతారు. కానీ ఆ తర్వాత మీరు కొత్త కార్యాలు చేపట్టడం కానీ, కొత్త ఉద్యోగాల్లో మారడం కానీ, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం కానీ, గృహ నిర్మాణం చేయడం కానీ, ఇటువంటి విషయాలన్నిటివి కూడా వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. అట్లా వాయిదా వేసుకోకపోయినట్లయితే ఆ కార్యాల వల్ల మీరు చేపట్టిన కార్యాల వలన తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, ధన నష్టము, చికాకులు ఏర్పడతాయి. కాబట్టి మీరు ఈ రాశి వారందరూ కూడా, తులారాశి వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏమంటే మంచి ఫలితాల కోసం గురువారం నియమాలు పాటించాలి. గురువారము అంటే ప్రతి గురువారం మీకు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళడం కానీ, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి వెళ్ళడం కానీ, లేదా మేడి చెట్టు యొక్క ప్రదక్షిణాలు చేయడం కానీ,
చేసినట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందాలని చెప్పేసి అంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి రాఘవేంద్ర స్వామి దగ్గరికి మంత్రాలయంలో స్వామివారి దర్శనం చేసుకోవడం, లేదా గానుగాపురం వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోవడం చేసినట్లయితే మరిన్ని అద్భుతాలు పొందుతారు. ఇంకా రాఘవేంద్ర స్వామిని కానీ మీకు దగ్గరలో ఉండేటువంటి దత్తాత్రేయ స్వామివారిని కానీ సంపెంగ పూలతో అర్చన చేయండి, లేదా కదంబ పుష్పములతో అర్చన చేయండి. పసుపు రంగు పూలతో చామంతి పూలు కానీ గన్నేరు పూలు కానీ ఉంటాయి. పసుపు రంగు పూలతో అర్చన చేయడం వల్ల మీ జీవితంలో ఈ సంవత్సరం రాబోయేటువంటి కష్ట నష్టాలు ఆటంకాలు ఎదుర్కోవడానికి మీకు భగవంతుడు మానసిక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి తద్వారా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే మనకి తులారాశి వారికి అదృష్టవారము, అదృష్టమైనటువంటి దిశ, అదృష్ట వర్ణములు చాలామంది మనకి ఈ యూట్యూబ్లో వాటిల్లో చెప్తూ ఉంటారు. కాకపోతే నా అభిప్రాయం, నా దృఢమైనటువంటి అభిప్రాయం ఏంటంటే ప్రతి నెలలోనూ ప్రతి వారంలోనూ వీళ్ళకి అదృష్ట వారం మారడం, అదృష్ట సంఖ్య మారడం ఇలాంటి జరగదు. ఏ రాశి వారికైనా సరే